యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 10వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించెదరనెను. నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఆ దేవాది దేవుడు మోషేతో ఒక పొద మధ్యలో నుంచి అగ్ని జ్వాలలో మాట్లాడుతున్న సందర్భమే ఈ వాక్యము. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి తమ ప్రజల యొక్క అంగలార్పును ప్రార్థనలో విన్నటువంటి దేవుడు మోషే ద్వారా తమ ప్రజలను విడిపించుటకు ఒక గొప్ప ప్రణాళికను రూపొందించి ఆ సర్వ సమాజము నడిపించుటకు, ఫరో చేతుల నుండి విడిపించుటకు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఫరో చేతుల నుండి ఇశ్రాయేలీలను నేను విడిపించుటకు ఇది జరుగునా అని సందేహించినప్పుడు ఇదియే నీకు సూచన అని పలికినటువంటి సందర్భమే ఈ వాక్యము. నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉండెదను అని సెలవిచ్చెను. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనను, మన మొరలను దేవుడు విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను ఆలకించును. ఆయన మనల్ని ఆశీర్వదించును. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించగలడు. మనుషుడు నిన్ను చేయి విడిచినను ఆ యేసయ్య ఎప్పటికీ నిన్ను చేయి విడువడు. మోషేకు తోడయున్న దేవుడు నీకును తోడయుండును. నీ సమస్య ఏదైనా కావచ్చు, దేవుని యందు నమ్మకముంచుము, విశ్వాసంతో ప్రార్థించుము. ఖచ్చితంగా దేవుడు మీ హృదయ వాంఛలను నెరవేర్చును. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.